చదువుకోవడానికి వెళ్ళినోడికి స్కిల్ డెవలప్ చేసుకోవడానికి వెళ్ళాలి. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం రాకపోతే ఇంకో చోట వస్తుంది. ఇండియా వచ్చి ఇండియాలో చేసుకో. వెనక్కి ఇండియా అక్కడి నుంచి ఉద్యోగాలకి వెనక్కి వచ్చి ఎవరికి ఇక్కడ ఉద్యోగాలు రావట్లేదు మళ్ళీ. సో అందువల్ల ఏంటంటే ఈ పార్ట్ టైం జాబ్స్ విధానం ఏదైతే ఉంటుందో అంటే ఇలా క్లాసులు జరగనటువంటి కాలేజీలు ఎక్కువ ఉన్నాయండి. ఆ స్టూడెంట్స్ మాత్రమే ఇలా చేస్తున్నారు. ఈ 18,000 మంది ఆయా కాలేజీలు జనరల్గా అంత మెరిట్ ఉన్నటువంటి కాలేజెస్ ఉండవండి. మెరిట్ కాలేజెస్లో అంత టైం ఉండదండి. మిగతా కాలేజీలో క్లాసులు జరగవు. ఈవినింగ్ కాలేజీలు ఉంటే వారానికి ఒకరోజు కూడా జరగదండి. మ్యాక్సిమం చాలా కాలేజెస్లో ఆన్లైన్ క్లాసులు జరగడం లేదా ఆన్లైన్ ఇవి ఉంటాయి. సరే మళ్ళీ సార్ చాలా కాలేజీలో బాగా జరుగుతాయని చెప్పి వాదించడానికి ఏదైనా వాదించవచ్చు అంటే చాలా కాలేజీలు వరస్ట్ కాలేజీలు అన్ని దేశాలు ఉంటాయి. యూఎస్ఏనే ఉందండి, యూకేలో ఉంటాయి, కెనడాలో ఉంటాయి, ఇండియాలో ఉన్నాయి. వరస్ట్ కాలేజీ అన్ని చోట్ల ఉంటాయి కదా. చాలా మంది లేకపోతే పెద్ద పెద్ద సీఈఓలు కూడా పార్ట్ టైం జాబ్ చేసి వాళ్ళు సీఈఓలు అవ్వలేదా సతీష్ గారు అదేంటని చెప్పి వాదించవచ్చు. ఎక్కడో కొన్ని 4-5 ఎగ్జాంపుల్ తీసుకుని. బట్ అది కరెక్ట్ కాదు. అది వాదించాలంటే ఏదైనా వాదించవచ్చు. బట్ రియాలిటీకి వచ్చి అనాథరైజ్డ్గా మనం చేయకూడదు. మంచి మంచి కాలేజెస్కి వెళ్ళి చదువుకుంటే నిజంగా చేసే టైం ఉంటుందా అంటే ఉండదు. మీరు మంచి కాలేజీకి వెళ్ళి చదివితే మామూలుగానే చదువు అంతంత మాత్రంగా వచ్చేస్తుంది మనకి. వెళ్ళి బాగా టాప్ మెరిట్ స్టూడెంట్స్ ఉంటారండి చాలామంది. వాళ్ళు ఎవరు పార్ట్ టైం జాబులు చేయరే. ఇప్పుడు నేను చాలా మంది స్టూడెంట్స్ పంపిస్తూ ఉంటాను. పార్ట్ టైం జాబ్ చేయడం నాకు తెలియదు అసలు. మా దగ్గర నుంచి వెళ్ళే స్టూడెంట్స్ ఎప్పుడు ఒక్కడు కూడా స్కాలర్షిప్ మీద వెళ్తారు, లేదంటే డబ్బులు తెలియదు అనుకుందాం పని. పార్ట్ టైం జాబ్ చేసే స్టూడెంట్ని ఇప్పుడు దాకా నేను పంపే స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ చేయలేదు. ఎందుకంటే ఆడి తినడానికి టైం లేని బ్యాచ్ అదంతా. ఇంకా పార్ట్ టైం జాబ్ ఏంటి? మీరు ఇంకొకటి కూడా చెప్పారు, ఫోన్ కూడా చూసే టైం ఉండదు కొన్ని స్టూడెంట్స్. ఇంకా పార్ట్ టైం ఏం చేస్తారు? ఇంకా పార్ట్ టైం చేసే ఛాన్సే ఉండదు కదండి. మిగతా కాలేజీలు అంటే క్లాసులే జరగవు, కాలేజీలో ఉండవు, క్వాలిటీ ఉండవు. సో మాక్సిమం మీకు 4,700 కాలేజీలు ఉంటాయండి అమెరికాలో. చాలా కాలేజీలు ఆల్మోస్ట్ మోర్ దెన్ 80% ఆఫ్ ద కాలేజెస్ ఇస్ యూజ్లెస్ అండ్ స్క్రాప్ కాలేజెస్. అది నేను చెప్పేది అంటే అందరికీ చాలా మందికి తెలుసు. వాళ్ళు ఇగో హట్ అయ్యి రకరకాలుగా చెప్తే చెప్పొచ్చు. కానీ మంచి కాలేజెస్ కూడా ఉంటాయండి. అన్ని దేశాల్లో ఉన్నట్టుగా యూఎస్లో కూడా చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. మేమే వెళ్ళమని చెప్తున్నాం కదండి కాలేజ్ పేర్లు కూడా చెప్పి. అందువల్ల ఏంటంటే అనాథరైజ్డ్గా అంటే ఇది ఒక రకమైనటువంటి వార్నింగ్ సిగ్నల్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఇది మంచి పరిణామమా చెడ్డ పరిణామం అంటే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. సో నాకు ఇండివిజువల్గా అయితే ఇల్లీగల్గా పని చేయకూడదు కాబట్టి తప్పని చెప్తున్నాను. ట్రంప్ తీసుకున్నది కరెక్టే, లోకల్ ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి.